శ్రీగురుభ్యో నమః. సరే, వెంకట్రామన్ సంగతి ఏంటి అంటే, అప్పటికి ఆయన వయసు 16 ఏళ్ళు నిండి 17వ ఏడు నడుస్తోంది. మెట్రిక్ పరీక్షకు చదువుతున్న రోజులవి. ఒకనాడు మేడ మీద గదిలో పడుకొని ఉన్నాడు. మామూలుగానే మంచి ఆరోగ్యంగా ఉండేవాడే కదా. అప్పుడు ఆ గదిలో మరెవ్వరూ లేరు. చిత్రం, అతి విచిత్రం. ఉన్నట్టుండి పెదవులు ఆర్చుకుపోవడం మొదలుపెట్టాయి. కర్ర ముక్కల్లాగా అయిపోతున్నాయి. కళ్ళు మూతపడిపోతున్నాయి. చివరకు శ్వాస కూడా నిలిచిపోయింది. చచ్చిపోయాననుకున్నాడు వెంకట్రామన్. చచ్చిపోయాను, సరే, ఈ కట్టె మీద పడి కాసేపు ఏడుస్తారు మా వాళ్ళు. ఆ తరువాత నలుగురు పట్టి మోసుకుపోయి శ్మశానంలో తగలేస్తారు. దాంతో అంత ఆఖరు. ఇలా అనుకుంటూ, అదేమిటి చాలా విచిత్రంగా ఉందే, నేను చచ్చిపోయి కూడా ఈ కట్టెను ఎలా చూడగలుగుతున్నాను? అయితే నేను చచ్చిపోలేదా? చచ్చింది శరీరమేనా, నేను కాదా? అయితే మరి నేనెవరిని? నేను ఈ శరీరాన్ని కాదా? మరెవరిని? ఈ ప్రశ్నకు సమాధానాన్ని తదేక దీక్షతో ఆలోచించటం మొదలుపెట్టాడు. తన మృత కళేబరాన్ని తానే చూడటం మానేశాడు. వ్యక్తిత్వ స్ఫురణ తగ్గిపోయింది. కేవలం బ్రహ్మానుభూతి, ఆత్మానుభూతి కలిగింది. ద్వైతం నశించింది. ఇతరులు లేరు, ఇతరము లేదు, సర్వం కల్విదం బ్రహ్మ. కొంతసేపటికి ఆ అనుభూతి కూడా ముగిసింది. స్థూలదేహం కదిలింది. కొత్త వెంకటరామన్ అవతరించాడు. చచ్చి బతికాడా తెలియదు. వెంకట్రామన్ జీవితం మరొక మలుపు తిరిగింది. అనుకోని మలుపు, అపురూపమైన మలుపు, అనుపమానమైన మలుపు. అప్రయత్నంగా సమాధిలోకి వెళ్ళిపోతాడు. అది నిర్వికల్ప సమాధ, సవికల్ప సమాధ, సహజ సమాధ అతనికే తెలియాలి. స్ఫురణ వచ్చినప్పుడు కూడా తను ఆ 3.5 మూరల శరీరాన్ని కాదని, తాను వేరని ఆయనలో ఆయనే తలపోస్తూ ఉంటాడు. తరచూ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయానికి వెళ్ళి 1000 కాళ్ల మండపంలో తిరుగుతూ అక్కడ శిలా ప్రతిమలను తిలకిస్తూ కన్నీరు కారుస్తాడు. అవి ఆనంద భాష్పాలో లేక ఏదో చెప్పరాని ఆవేదనో ఏమో. వెంకట్రామన్కి తను ఎన్నోసార్లు చదివిన పెరియ పురాణం మాటి మాటికి జ్ఞప్తికొస్తుంది. తనకి కూడా నాయనార్ల వంటి భక్తి కుదరకూడదా అనుకుంటున్నాడు. తనకు ఈశ్వర సాక్షాత్కారం కాకూడదా? నిరంతరం ఇదే ధ్యాస. గుళ్ళోకి వెళతాడు. నాయనారుల విగ్రహాలను మహా ఉద్వేగంతో చూస్తూ అలాగే నిలబడిపోతాడు. ఇలాగ ఉండగా సుమారు 1 సంవత్సరం క్రితం తన బంధువు ఒకరు తటస్థపడడం, అరుణాచలమనే పదాన్ని ప్రప్రథమంగా ఆయన ముఖతా వినడం, తనకు అప్పుడు ఒక వర్ణనాతీతమైన అనుభూతి కలగడం, ఇదంతా మరలా గుర్తొచ్చింది. గుర్తుకు రావడమే కాదు, ఆనాటి దివ్యానుభూతిని మళ్ళీ తిరగతోడింది. క్రమక్రమంగా నా తండ్రి ఈశ్వరుడు అరుణాచలుడనే పేరుతో అరుణాచలంలో ఉన్నాడు, నన్నక్కడికి రమ్మని పిలుస్తున్నాడు, నేను అరుణాచలం వెళ్ళాలి, నా తండ్రి దర్శనం చేసుకోవాలి అనే ధోరణి మనస్సులో బాగా బలపడిపోయింది. ఆలయానికి పలుమార్లు వెళ్తాడు. తల్లి మీనాక్షిని, తండ్రి సుందరేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. వెంకట్రామన్లో వచ్చిన మార్పుకి ఇంట్లో వాళ్ళు, స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు. అటువంటి మార్పు అమాంతంగా ఎందుకొచ్చి పడిందో ఎవరికీ అంతు చిక్కలేదు. తనకొచ్చిన అనుభవం, ఆ మృత్యానుభవం సంగతి ఎవరికి తెలియదు. తను ఎప్పుడైనా ఎవరికైనా చెబితే కదా, ఏమడిగినా ఉలకడు పలకడు. నీళ్లు తెమ్మంటే తెస్తాడు, కూరలు తరగమంటే తరుగుతాడు, పప్పు రుబ్బమంటే రుబ్బుతాడు, ఏది చెబితే అది చేస్తాడు. అన్నీ యాంత్రికంగానే. పుస్తకం తెరుస్తాడు, ఏమి చదువుతున్నాడో తనకే తెలియదు. చదువుతూ చదువుతూ సమాధిలోకి వెళ్ళిపోతాడు. అది ధ్యానమో శూన్యమైన నిరామయ స్థితో
ఏమో మరేదో. అంతటితో సరిపోలేదు, ఒళ్ళంతా మంటలతో బాధపడటం మొదలుపెట్టాడు. ఏది ఎవరితోనూ చెప్పడు, ఓర్చుకుంటాడు. ఆటలంటే చెవి కోసుకునేవాడు, ఆటల జోలికి పోవడం మానేశాడు. ఇదివరకు మాట పడేవాడు కాదు. ఎంత స్నేహితుడైనా సరే ఏదైనా అన్నాడో వాడిని పచ్చడి పచ్చడి చేసి మరీ వదిలిపెట్టేవాడు. ఇప్పుడు ఎవరేమన్నా ఉదాసీనుడే. అభిమానం, దర్పం మచ్చు కూడా కనపడడం లేదు. పెద్ద పెద్ద ఇంగ్లీషు చదువులు చదివి ఊళ్ళేళ్తాడు మా వెంకట్రామన్ అనుకున్న స్వజనం బాధపడ్డారు. తమ ఆశలు అడియాసలు చేశాడు కదా అని ఎంతో నొచ్చుకున్నారు. ఎవరేమన్నా పడతాడు కానీ చదవడు. అడిగిన దానికి సమాధానం చెప్పడు. ఆలయానికి వెళ్ళడం మానుకోడు. తెలివైన వాడే కానీ చదువు మీద శ్రద్ధ లేదు. ముందు ముందు శ్రద్ధ కలగకపోతుందా, బాగా చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యకపోతాడా అనుకున్నారు. కానీ చదువు మీద అశ్రద్ధకి తోడు ఈ నిర్లిప్తత, ఎందుకు కొరగాని వైరాగ్యం కూడా కూడగట్టుకొని అలాగ జీవితాన్ని సాగిస్తున్నాడు. కూడు గుడ్డ పెట్టని వేదాంతం అలవడతాయనుకోలేదు వాళ్ళు. పలు విధాల చెప్పి చూశారు, రకరకాలుగా దెప్పి పొడిచారు. ఏమి చేసినా లాభం లేకపోయింది. స్కూల్లో మాస్టర్లు ఎంతో ప్రయత్నించారు, కొట్టారు, తిట్టారు, గోడ కుర్చీ వేయించారు, తోటి విద్యార్థులు నవ్వారు, హేళన చేశారు. ఎవరేమి చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఇలా ఉంది అతగాడి ప్రవర్తన.